ప్రతి ఒక్కరికి శత్రు భయం ఉంటుంది. ఎవరికి శత్రు భయం లేదు? బాగా సంపాదిస్తున్నావా? శత్రు భయం ఉంటుంది. బాగా మంచి మాటలు మాట్లాడగలుగుతారా? శత్రు భయం. వ్యాపారం చేస్తున్నారా? శత్రు భయం. జాబులో మంచి స్థాయిలో ఉన్నారా? శత్రు భయం. మీరు శుభకార్యం చేశారా అంటే శత్రు భయం. మీరేమైనా ఇల్లు కట్టారా? మీరేమైనా స్థలాలు తీసుకున్నారా? శత్రు భయం. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కింద వాళ్ళ, పైన వాళ్ళ, పక్కన వాళ్ళ, ఎదురు వాళ్ళ, లేకపోతే ఇంకేదైనా చుట్టాల, పక్కాల, ఫ్రెండ్స్ అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా మన మీద పడి ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో చాడీలు చెప్తూ బతికేవాళ్ళు, పని ముందుకెళ్లకుండా ఆటంకాలు వేసేవారు, వీరు ఎదుగుతున్నారే అని తట్టుకునే తత్వం ఉన్నవారు, వీరందరూ ఉన్నారు కదా. ఇవన్నీ కూడా శత్రు భయం. శత్రువుని జయించాలనుకుంటున్నారా? శత్రువుని జయించడానికి మనం ఏం చేసే అవసరం లేదు. కార్యాచరణ చేస్తే చాలు. చిన్న విషయం, చిన్న పరిహారం ఏంటంటే, మీకు చెప్పులు కుట్టేటువంటి తోలు తెలుసా? ఎప్పుడైనా చూసుంటారు మీరు, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర తోలు ఉంటుంది, లెదర్. ఆ లెదర్ తీసుకోండి. ఆ లెదర్ తీసుకొని ఎవరైతే శత్రువు మీకున్నారో వారి ఫోటో చిన్నది తీసుకొని దానికి అటాచ్ చేయండి. ఆ లెదర్ పైన వారి పేరు రాసి, ఆ పేరు పైన ఓం యక్షాయ దక్షిక్షాయ అని రాయండి. యక్షాయ దక్షిక్షాయ అని రాయండి. రాసి ఆ శత్రు ఖచ్చితంగా ఉండాలి మీకు. ఆ శత్రువు మీకు ఇబ్బంది పెడుతూ ఉండాలి. అలాంటి వరకు రాయండి, లేదా మనకు ప్రమాదం. కాబట్టి నిజంగా శత్రువు మీకు బాధిస్తున్నారంటే కనుక ఈ మంత్రం దానిపైన రాసి ఈ ఫోటో దానికి అటాచ్ చేసి, ఎక్కడైనా సరే మీరు వేప చెట్టు కింద కానీ, లేదా ముళ్ళ చెట్టు ఉంటుంది కదా, ఆ అడవి ముళ్ళు, తుమ్మ ముళ్ళు అంటారు, అట్లాంటి చెట్టు దగ్గర పాతి పెట్టేసేయండి. పాతి పెట్టేస్తే ఇక వారి జన్మలో మీ జోలు రారు. మీరంటే భయం వేస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి.